చాలా నైస్ పర్సన్, చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ ఆయన. నిజంగా నేను షాక్ అయినా. ఆయన 'పుష్ప' అంత పెద్ద విలను 'పుష్ప 1', 'పుష్ప 2' గాని, తర్వాత కమెడియన్ ఒక 20 ఇయర్స్ నెక్స్ట్ లెవెల్ పీక్ స్టేజ్ ఆయన. అవును. దాని తర్వాత హీరోగా ఒక 10 ఇయర్స్ పీక్ స్టేజ్. సో, అలాంటి ఆయన చాలా సింపుల్‌గా మహేష్ అని నాతో మాట్లాడుతూ పక్కన కూర్చోబెట్టుకొని, దా బ్రదర్ కూర్చోండి, రండి కూర్చోండి, ఎందుకు నిలబడతారు కూర్చోండి" అని చెప్పి, "బాగా చేస్తున్నారు మీరు, ఆ ఎక్స్‌ప్రెషన్ గాని, టైమింగ్ గాని చాలా న్యాచురల్‌గా ఉంది మీ యాక్టింగు" అని అంటుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మేడం. అంటే ఎవరినైతే నేను ఇన్‌స్పైర్ అయ్యానో సినిమాలు వాళ్ళతో చూసి, చేయడం అంటే వాళ్ళు నా వాళ్ళు నా గురించి, "నీ యాక్టింగ్ బాగుంది బ్రదర్, చాలా న్యాచురల్‌గా చేస్తున్నారు మీరు" అని అన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది మేడం నిజంగా. అదొక నాకైతే నాకు మిమ్మల్ని చూస్తే నాకు సునీల్ గారే గుర్తొస్తారు. సో, డే 1 చాలా నుంచి మంది ఎందుకో తెలీదు. అంటే ఆ! ఒకళ్ళు చూసినప్పుడు మేము రెగ్యులర్‌గా సినిమాలు చూస్తూ ఉంటాం గాబట్టి, అందరూ చూస్తూ ఉంటారు. బట్ మేము చాలా దగ్గరగా ఉంటూ ఉంటాం. ప్రతి దీనికి వెళ్తుంటాము. అందరిని చూస్తుంటాం. చిన్న యాక్టర్స్‌ని, పెద్ద యాక్టర్స్‌ని, స్టార్టింగ్ స్టేజ్ నుంచి పీక్ యాక్టర్స్, మన మంచి రేంజ్‌లో ఉన్న వాళ్ళ వరకు తమిళ్, తెలుగు అందరిని చూస్తూ ఉంటాం గాబట్టి, సో, నాకు మిమ్మల్ని చూస్తే అదే అనిపించింది. అండ్ నెక్స్ట్ 5 ఇయర్స్‌లో డెఫినిట్‌గా 'బద్మాష్‌లు' అనేది మీకు మంచి ప్లాట్‌ఫార్ము. థ్యాంక్ ఆ యూ మేడం. తర్వాత ఇంక థాంక్స్ సో మీరు మచ్. మీరు యాహ్! గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒక 3, 4 ఇయర్స్ తర్వాత, మళ్ళీ ఒక 2 ఇయర్స్ తర్వాత, లేదా నెక్స్ట్ ఇయర్ ఒక మళ్ళీ హిట్ పడిన తర్వాత నేను డెఫినిట్‌గా మళ్ళీ మిమ్మల్ని థ్యాంక్ యూ మేడం. ఇంటర్వ్యూ చేస్తాను. థ్యాంక్ సో, యూ. మీకు ఆ టైమింగ్ ఉంది. యాహ్! మేడం. మంచి ఎక్స్‌ప్రెషన్ ఉంది. సో, ఇన్ని ఇయర్స్ కష్టపడుతూ ఒక బిల్డ్ చేసుకున్న ఒక కింగ్‌డము. సో, ఎవరికైనా సరే టాలెంట్ అనేది అందరికీ ఉంటుంది. కానీ ఒక్క ఆపర్చునిటీ అని అంటారు కదా! స్నేహ గారు. అలానే ఆ ఒక్క ఆపర్చునిటీ మీకు 'బద్మాష్‌లు'. ఇట్స్ టూ గుడ్. చాలా బావుంది. యాహ్! అదే మేడం. అంటే 'బద్మాషులు' కాకుండా కూడా నా ఇప్పుడొక 18 ప్రాజెక్ట్స్ రిలీజ్‌గున్నాయి మేడం. మంచి అబ్బా! సూపర్ ప్రైమరీ, అసలు. ఒక మంచి మంచి క్యారెక్టర్స్, హ్మ్. ఒక కామెడియన్‌గా, సపోర్టింగ్ రోల్స్ గాని, అలాంటి ఒక 18 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో, అన్నీ మంచి ప్రాజెక్ట్సే అనమాట. అది కూడా అంటే వేరే మంచి వెబ్ సిరీస్, ఇప్పుడు 'సూపర్ సుబ్బు' అని నెట్‌ఫ్లిక్స్‌లో ఒక వెబ్ సిరీస్ వస్తుంది. సందీప్ కిషన్ గారిది. చాలా నెట్‌ఫ్లిక్స్ డైరెక్ట్ ప్రొడ్యూస్ చేసింది ఆ సినిమా ఓకే. వెబ్ సిరీస్. తర్వాత 'అమర్ చిత్ర కథ' అని సునీల్ గారితో చెప్పింది. 'టైసన్ నాయుడు', బెల్లంకొండ శ్రీనివాస్ గారిది. 'ఉప్పు కప్పు కీర్తి సురేష్' గారితోటి, బాబుమోహన్ గారితోటి ఫుల్ లెంత్ రోల్ చేశాను నేను. సూపర్ అందులో అసలు. ఒక మంచి క్యారెక్టరు. ఇలా చాలా నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఉన్నాయి. 'తరుణ్ భాస్కర్' గారు హీరో ఒక మలయాళం సినిమా వస్తుంది. అది అందులో మంచి క్యారెక్టరు. సో, తర్వాత 'మైసభ' అని ఒకటి దేవకట్ట గారిది వెబ్ సిరీస్ వస్తుంది. అది మంచి సూపర్ అసలు. క్యారెక్టరు. ఇట్లా నంబర్ ఆఫ్ వెబ్ సిరీస్ అండ్ థియేట్రికల్ ఫిల్మ్స్ ఉన్నాయి మేడం రిలీజ్‌కి. ఐ హోప్ ఈ 'బద్మాషులతో' నాకు చాలా మంచి పేరొచ్చింది. ఎస్పెషల్లీ అందరూ తిరుపతి నుంచి గాని, తిరుపతిలో కొంతమంది నాకు తెలిసినోళ్ళ ద్వారా అక్కడ గాని, ఇప్పుడు విజయవాడ, శ్రీకాకుళం కొంతమంది ఫ్రెండ్స్ ఉండే అప్పుడు నాకు. నాతో పాటు యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కొంచెం అప్పుడు వచ్చి, వాళ్ళ పరిస్థితులు బాలేక ఎళ్ళిపోయిన వాళ్ళు. వాళ్ళందరూ గాని, వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ గాని, ఇంకా వేరే తెలియని వ్యక్తులు కూడా నాకు ఫేస్‌బుక్‌లో మెసేజ్‌లు పెట్టడం, ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్‌లు పెట్టడం, తిరుపతి క్యారెక్టర్‌కి వాళ్ళు రిలేట్ అయ్యే విధానం చూస్తే నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందంటే, ఎవరు చూడు తిరుపతి, 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 తిరుపతి అని మాట్లాడుతుంటే చాలా హ్యాపీ అనిపించింది మేడం. ఎందుకంటే ఒక క్యారెక్టర్‌ని అక్కడ మహేష్ నాకు నిజంగా అక్కడ మహేష్ కనపడలేదు నాకు. తిరుపతి అనే క్యారెక్టరే కనపడ్డది. సో, అంత ఇన్వాల్వ్ అయ్యి చేసినావు నువ్వు. నాకు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నువ్వు చేసిన విధానం, నవ్వుతానే ఉన్నావు, నవ్వుతానే ఉన్నావు అని నన్ను అప్రిషియేట్ చేస్తుంటే చాలా హ్యాపీ. నేను బిలీవ్ చేసి నా క్యారెక్టర్ చేశానో అది నాకు ఆ రిజల్ట్ వచ్చింది. ఈ సినిమాను కూడా మా ప్రేక్షకులందరూ ఈరోజు మంచి హిలేరియస్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. మంచిగా పాజిటివ్ టాక్ వస్తుంది. థియేటర్‌లో ఇప్పుడు రన్ అవుతుంది. చాలా హ్యాపీ మేడం మీ నిజంగా. పేరెంట్స్ ఎట్లా ఫీల్ అవుతున్నారు? మదర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మేడం. అంటే ఫాదర్ చిన్నప్పుడే చనిపోయారు. నాకు 10 ఇయర్స్ ఉన్నప్పుడే చనిపోయారు. మాకు ముగ్గురు సిస్టర్స్. అమ్మ ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతుంది మేడం. అంటే నేను గత కొన్ని రోల్స్ అన్నీ కూడా నేను ఇప్పుడు మీరు చేస్తున్న సినిమాలు, ఇప్పుడు 'క్రీడాకోల' కానివ్వండి, ఒకప్పుడుతో పోల్చుకుంటే నేను కొంచెం బెటర్ అవ్వుకుంటూ వస్తాను నేను. అంటే రెమ్యునరేషన్ విషయం కానివ్వండి, నేను కొంచెం కంఫర్ట్‌కి వచ్చేసాను నేను యాక్చువల్‌గా. 'బద్మాషులు' వచ్చే వరకు కూడా కొంచెం కంఫర్ట్‌గానే ఉన్నాను. యాజ్ యాక్టర్‌గా రెమ్యునరేషన్ పరంగా నేను నాకు కంఫర్ట్ పరంగా హ్యాపీ. కాకపోతే ఒక స్ట్రగలింగ్ టైమ్‌లో మా మదరు ఇప్పుడు 'క్రీడాకోల' ఎప్పుడు ఒక 22లో సంథింగ్ ఎంతో వచ్చింది. అంటే ఒక స్టార్టింగ్ 2013 నుంచి ఒక 6, 7, 8 ఇయర్స్ మాత్రం చాలా స్ట్రగుల్ అయ్యాను. అంటే చాలా స్ట్రగుల్ అయ్యాను. సినిమాలు చేస్తున్నా వచ్చే మనకి స్టార్టింగ్ స్టేజ్‌లో తక్కువ రెమ్యునరేషన్ ఉంటది మనకి. సో, వాటితో నేను అడ్జస్ట్ అవ్వలేక, ఇక్కడ హైదరాబాదు నాకు మ్యారేజ్ అయింది. సో, మిడ్‌లో మ్యారేజు, తర్వాత ఫ్యామిలీ ఇక్కడ హైదరాబాద్‌లో ఒక ఫ్లాట్ రెంట్ అవును. తీసుకొని ఇక్కడంతా మెయింటెనెన్స్, ఇచ్చే రెమ్యునరేషన్ ఒకసారి సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే ఒక్కోసారి ఇన్ టైమ్‌లో రావు. మనీ అవును. ఆహ్, అవును. ఎ ఎ ఏ ఇంతవరకు నాకు ఎవ్వరు గూడా ఒక రూపాయి కూడా ఎగ్గొట్టలేదు. ప్రతి ఒక్కరు రెమ్యునరేషన్ నాకు చాలా ఏదైతే మాట్లాడారో అదే రెమ్యునరేషన్ ఇచ్చారు. కాకపోతే అంటే అందరికి తెలిసిన విషయం ఏందంటే 1 వీక్, 10 డేస్, ఒక్కోసారి 1 మంత్, 15 డేస్, 20 డేస్ అట్లా టైం పడుతుంది. సో, మనకేందంటే ఒక్కోసారి 1 మంత్ మనకు మెయింటెనెన్స్ ఏందంటే, ఇప్పుడు ఒక సినిమా చేస్తే అప్పుడు చాలా గ్యాప్‌లో చేస్తున్నాననమాట. కంటిన్యూగా నాన్ స్టాప్ సినిమాలుంటే మనకు రొటేషన్ అయితుండే.
ఇప్పుడు ఏదో ఎప్పుడో ఒక సినిమా పడితే మళ్ళీ ఎప్పుడో 2, 3 మంత్స్ తర్వాత ఇంకో సినిమా పడటం, అట్లా వెయిటింగ్ చేయటం, అట్లా వెయిటింగ్ చాలా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చేదనమాట. సో, అప్పుడుతో పోల్చుకుంటే ఈ మధ్య ఇప్పుడు 'కీడాకోల' గానివ్వండి, ఇప్పుడు ఈ మధ్య నేను చాలా సినిమాలు ఇప్పుడు 18 ప్రాజెక్ట్స్ అని చెప్పాను కదా! అవన్నీ గానియండి, లైనప్ చాలా అసలు ఈ మధ్య 1, 2 ఇయర్స్ నుంచి అయితే చాలా బిజీగా ఉన్నాను నేను. ఒక 2 ఇయర్స్ నుంచి అయితే 2 ఇయర్స్ నుంచి 2, 3 ఇయర్స్ నుంచి నాన్ స్టాప్‌గా ఏదో ఒక ప్రాజెక్ట్ చేసుకుంటూ చాలా అంటే ఫినాన్షియల్ పరంగా గాని, రెమ్యునరేషన్ పరంగా గాని చాలా కంఫర్ట్ ఉన్నా.